హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో నేను విజిట్ చేసిన వన్ మోర్ బ్యూటిఫుల్ టెంపుల్ తిరుమల శ్రీవారి ఆలయం. సప్తగిరుల మధ్య వెలిసిన ఈ ఆలయం భూలోక వైకుంఠంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ విరాజిల్లే శ్రీ వెంకటేశ్వర స్వామివారు అనేక యుగాల నుండి భక్తులను కాపాడుతూ తమ కరుణామృత దృష్టితో ఆశీర్వదిస్తూ ఉంటారు. ఈ 7 కొండలు ఆదిశేషుని 7 శిరసులుగా భావించబడుతూ శేషాద్రి, నీలాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, వృషభాద్రి, నారాయణాద్రి, వెంకటాద్రి అనే పేర్లతో ప్రసిద్ధి చెందాయి. అందుకే స్వామివారిని ఏడుకొండలవాడ అని పిలుస్తారు. తిరుమలకు చేరుకోవడానికి భక్తులు ప్రధానంగా 2 మార్గాలను అనుసరిస్తారు. అలిపిరి మెట్లు, ఇది సుమారు 9 కిలోమీటర్ల పొడవు కలి 3550 మెట్లు ఉండగా, శ్రీవారి మెట్లు సుమారు 2.1 కిలోమీటర్ల పొడవు కలి 2350 మెట్లు ఉంటాయి. భక్తులు ఈ మెట్లు ఎక్కుతూ ఒక్కో మెట్టుపై గోవిందా గోవిందా అని జపిస్తారు. ప్రతి అడుగులోనూ ఆ భక్తి ఉత్సాహం మనసుకు నిండిన ఆనందాన్ని కలిగిస్తుంది. తిరుమల క్షేత్రం మొదట వారాహస్వామి ఆధీనంలో ఉండేది. స్వామివారు ఇక్కడ వెలసడానికి వారాహస్వామి అనుమతి ఇచ్చారని పురాణాలు చెబుతున్నాయి. అందువలే నేటికి భక్తులు ముందుగా వారాహస్వామి దర్శనం చేసి తరువాత శ్రీవారి దర్శనం చేస్తారు. ఈ క్రమాన్ని తప్పనిసరిగా పాటించడం ద్వారా భక్తుడి పూజ సంపూర్ణమవుతుందని విశ్వాసముంది. మరో ప్రత్యేక ఆచారం కేశఖండనం, అంటే తల ముండించడం. భక్తులు తమ జడజుట్టును తలనీళ్లలో శ్రీవారికి సమర్పిస్తారు. ఇది వినమ్రతకు, ఆత్మశుద్ధికి, అహంకారాన్ని వదిలి పాపాలను దహనం చేసుకున్న ప్రతీకగా భావిస్తారు. తిరుమలలో నిత్యం వేలాది మంది భక్తులు చేరి గోవిందనామ స్మరణతో ఆలయాన్ని మారుమోగిస్తారు. ప్రతిరోజు శ్రీవారికి జరిగే సేవలు, కైంకర్యాలు ఎంతో విశిష్టంగా, శాస్త్రోక్తంగా జరుగుతాయి. ప్రత్యేకించి లడ్డూ ప్రసాదం ప్రపంచ ప్రసిద్ధి పొందింది. తిరుమలలో లభించే ఆ లడ్డూ ఒకసారి రుచి చూసిన వారు జీవితాంతం మర్చిపోలేరు. సప్తగిరుల నడుమ కలిగే ఆధ్యాత్మిక శక్తి భక్తుని హృదయాన్ని పవిత్రంగా మారుస్తుంది. భూలోక వైకుంఠంగా నిలిచిన ఈ తిరుమల క్షేత్రంలో ఒక్కసారైనా స్వామివారి గుడిలోకి ప్రవేశించి గోవిందా గోవిందా అని జపిస్తూ స్వామివారి రూపాన్ని దర్శించుకుంటే అది భక్తుడి జీవితాన్ని ధన్యంగా చేసి పుణ్యఫలాన్ని అనేక రెట్లు పెంచుతుందని నమ్మకం. అందుకే కోట్లాది భక్తులు జీవితంలో కనీసం ఒక్కసారి అయినా తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని కోరుకుంటారు. మీరు కూడా ఈ ఆలయాన్ని తప్పక దర్శించండి. ఇక్కడ ఆధ్యాత్మికత, స్వామివారి కరుణ, తిరుమల వాతావరణం మీ జీవితానికి శాంతి, శుభం, ఆనందం తెచ్చిపెడతాయి. ఇలా మరిన్ని బ్యూటిఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.